హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్లోని 4వ పాఠం ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలు ల్యాండ్ ఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలను డాష్ అంటారు. పీఠభూములు. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. అగ్నిపర్వత మూలానికి చెందిన పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. రాయలసీమలోని అధిక భాగం ఈ పీఠభూమికి చెందినది. దక్కన్ పీఠభూమికి. దక్కన్ పీఠభూమికి మరొక పేరు లావా పీఠభూమి. పత్తి పండించడానికి అనుకూలమైన సారవంతమైన నల్ల రేగడి నేలలకి ప్రసిద్ధి చెందిన పీఠభూములు డాష్ లావా పీఠభూములు లేదా దక్కన్ పీఠభూములు. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి డాష్ టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమి సముద్ర మట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 4000 నుండి 6000 మీటర్ల ఎత్తులో ఉంది. చోటా నాగపూర్ పీఠభూమిలో డాష్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి. ఇనుము, బొగ్గు, మాంగనీస్. సముద్రం మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలను డాష్ అంటారు. మైదానాలు. భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన మైదానాలు ఏవి? గంగా, సింధు నదీ మైదానాలు. భారతదేశంలో గల 28 రాష్ట్రాలలో ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రం డాష్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఉన్న రాష్ట్రాలు ఏవి? ఛత్తీస్గఢ్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్కి దక్షిణాన ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు. ఆంధ్రప్రదేశ్కి పశ్చిమాన ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కి నైరుతిలో ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్కి తూర్పున డాష్ ఉంది? బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? 972 కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణ పరంగా ఎన్నోవ పెద్ద రాష్ట్రం? జనాభా పరంగా ఎన్నో పెద్ద రాష్ట్రం? విస్తీర్ణ పరంగా 7వ పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలు ఎన్ని? అవి ఏవి? 2. అవి కోస్తా ఆంధ్ర, రాయలసీమ. కోస్తా ఆంధ్రాలో ఉన్న జిల్లాలు ఎన్ని? 9 జిల్లాలు. రాయలసీమలో ఉన్న జిల్లాలు ఎన్ని? 4 జిల్లాలు. రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాష్ ప్రాంతంలో ఉంది? దక్షిణ ప్రాంతంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారిన ప్రాంతం ఏది? రాయలసీమ ప్రాంతం. ఉత్తరం నుండి దక్షిణం వరకు కోస్తా
అంటే కొత్త జిల్లాల పేర్లు తెలపండి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ. ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు. రాయలసీమ కొత్త జిల్లాల పేర్లు తెలపండి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన భూస్వరూపాల పేర్లు తెలపండి. పర్వతాలు లేదా కొండలు, మైదానాలు, పీఠభూములు. ఆంధ్రప్రదేశ్కి నైరుతి దిశలో ఉన్న భూ నైసర్గిక స్వరూపం ఏది? దక్కన్ పీఠభూమి. ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్న నదులు ఏవి? గోదావరి, కృష్ణా నదులు. ఆంధ్రప్రదేశ్ డాష్ భాగంలోని కొండల వరుసలు ఎక్కువ ఎత్తైనవి. ఉత్తర భాగం సుమారు 1200 మీటర్ల సగటు ఎత్తును కలిగి ఉన్నాయన్నమాట ఇవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏది? అరోమ కొండ లేదా జిందగడ. ఇది అరకు లోయలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అరోమకొండ లేదా జిందగడ ఎత్తు ఎంత? 1690 మీటర్లు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వలన తెలంగాణ రాష్ట్రంలోని డాష్ జిల్లాలోని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడినవి. ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలను. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేయబడిన మండలాలు ఏవి? వరమాచంద్రపురం, కోనవరం, చింతూరు, భద్రాచలం. అంటే ఇక్కడ భద్రాచల గ్రామం తప్ప. ఏలూరు జిల్లాలో విలీనం చేయబడిన మండలాలు ఏవి? బూర్గుంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు. తూర్పు కనుమలు లేదా ఆంధ్ర కొండలు డాష్ రాళ్లతో ఏర్పడినవి. చార్నోకైట్, కాండలైట్. యారాడ, అనంతగిరి కొండలు డాష్ జిల్లాలో కలవు. విశాఖపట్నం జిల్లాలో కలవు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో డాష్ కొండలు కలవు. బైసన్ కొండలు, పాపి కొండలు. ఎన్టీఆర్ జిల్లాలో డాష్ కొండలు కలవు. మొఘల్ రాజపురం, కొండపల్లి కొండలు. డేరం కొండలు, నాగార్జున కొండ, కోటప్ప కొండ డాష్ జిల్లాలలో కలవు. గుంటూరు, పలనాడు. ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో డాష్ కొండలు కలవు. వెలి కొండలు. నల్లమల, ఎర్రమల కొండలు డాష్ జిల్లాలలో కలవు. కర్నూలు, నంద్యాల. వైఎస్ఆర్ కడప
అన్నమయ్య జిల్లాలలో డాష్ కొండలు కలవు. వేలికొండలు, పాలకొండలు. శేషాచలం, హార్సిలీ కొండలు డాష్ జిల్లాలలో కలవు. చిత్తూరు, తిరుపతి. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో గల కొండలు డాష్. పెనుకొండ, మడకశిర కొండలు. అరకు లోయ మరియు బొర్రా గుహలు డాష్ జిల్లాలో కలవు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలవు. ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపంలో పేరు పొందిన పర్యాటక ప్రదేశాలు డాష్. అరకు లోయ, బొర్రా గుహలు, పాపికొండలు. ఇవి పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాలు. ఆంధ్ర కాశ్మీర్గా పిలిచే లమ్మసింగి లేదా లంబసింగి డాష్ ప్రాంతంలో డాష్ మండలంలో కలదు. విశాఖపట్నం మన్యం ప్రాంతంలో చింతపల్లి మండలంలో కలదు. ఏది? లంబసింగి లేదా లంబసింగి. దీన్నే ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం లమ్మసింగి లేదా లంబసింగి. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తారు. లమ్మసింగి లేదా లంబసింగి. జూమ్ అనగా పోడు వ్యవసాయం. ఇది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. జూమ్ వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం. స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం అనగా కొండ ప్రాంతాలలోని గిరిజన ప్రజలు అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాలు పంటలు పండించి భూసారం తగ్గగానే వేరే స్థలానికి మారడాన్ని స్థల మార్పిడి వ్యవసాయం అంటారు. వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న ఒక గిరిజన తెగ డాష్. చెంచులు. భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. చెంచులను. భారత ప్రభుత్వం శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి యొక్క ప్రధాన కార్యాలయం డాష్ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. 1989వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ద చెంచుస్ పుస్తక రచయిత హైమన్ దాస్. రాయలసీమ ఈ ప్రాంతంలో కలదు. తూర్పు భాగానికి చెందిన దక్కన్ పీఠభూమి ప్రాంతంలో. అనంతపురం జిల్లాలో ఎడారీకరణ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలకు ఉదాహరణ డాష్. రాయదుర్గం, కళ్యాణదుర్గం. ఆంధ్రప్రదేశ్లో విస్తారమైన కోస్తా తీర మైదానం డాష్ నుండి డాష్ వరకు విస్తరించి ఉన్నాయి. ఉత్తరాన శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. కోస్తా తీర మైదానంలోని ఒండ్రు నేలలు డాష్ వల్ల ఏర్పడ్డాయి. అవక్షేపాల వల్ల ఏర్పడ్డాయి. సెడిమెంట్స్. ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి డాష్. డెల్టా మైదానాలు.
నదీ ప్రవాహం మేట వేయటం వల్ల ఏర్పడిన సారవంతమైన నేలలను డాష్ అంటారు. ఒండ్రు నేలలు. మైదాన ప్రాంతానికన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలను డాష్ అంటారు. మెరక భూములు. దక్షిణ భారతదేశపు ధాన్యాగారం డాష్. కృష్ణా గోదావరి డెల్టా మైదానం. డాష్ లో చాలా భాగం దక్కన్ పీఠభూమిలో కలదు. రాయలసీమ. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అరోమకొండ లేదా జిందగడ 1690 మీటర్ల ఎత్తు ఉంది. మైదాన ప్రాంతాలలో డాష్ పంట ఎక్కువగా పండించబడుతుంది. వరి పంట. తూర్పు కనుమలలోని కొండలు డాష్ చే ఏర్పడ్డాయి. చార్నోకైట్, కాండలైట్. కొండ ప్రాంతాలలోని ప్రజలు డాష్ నుంచి నీరు తెచ్చుకుంటారు. చిన్న వాగులు, సహజమైన నీటి ఊటల నుంచి నీరు తెచ్చుకుంటారు. డాష్ నేలలు ఎక్కువ శాతం సున్నం, క్షార లవణాలను కలిగి ఉంటాయి. చౌడు నేలలు. పీఠభూములు వీటికి ప్రసిద్ధి. ఖనిజాలకు ప్రసిద్ధి. నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి? పత్తి పంటకు. అలాగే మిరప పంటకు కూడా సారవంతమైనవి. కోస్తా ఆంధ్రాలో డాష్ జిల్లాలు కలవు. 9 జిల్లాలు కలవు. డాష్ ప్రాంతం కరువు కాటకాలు కలిగిన ప్రాంతంగా భావించవచ్చు. రాయలసీమ ప్రాంతం. మీకు ఛాలెంజ్. ఈ క్రింది ఖాళీలను పూరించండి. కృష్ణా గోదావరి డెల్టా మైదాన ప్రాంతంలో వర్షాకాలపు పంటను డాష్ అంటారు. శీతాకాలపు పంటను డాష్ అంటారు. కొల్లేరు మంచినీటి సరస్సు డాష్ జిల్లాలో కలదు. నెల్లూరు జిల్లాలో గల ఉప్పు నీటి సరస్సు డాష్. నల్లరేగడి నేలలు డాష్ పంటలకు అనుకూలం. కృష్ణా గోదావరి డెల్టా మైదాన ప్రాంతాల్లో డాష్ అడుగుల లోతులో భూగర్భ జల వనరులు లభ్యమవుతాయి. రాయలసీమలో గల నేలలు డాష్. కృష్ణా గోదావరి డెల్టా మైదాన ప్రాంతంలో మెట్ట ప్రాంత రైతులు పండించే పంటలు డాష్. అంటే ఈ పంటలు ఏంటివి? జవాబులు కావాలంటే కామెంట్లో తెలపండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.